ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ కొట్టివేత, జైలు నుంచి రిలీజ్, సంబరాలు చేసుకున్న అనుచరులు, బీజేపీ కార్యకర్తలు. నిజాం కాలేజ్ హాస్టల్ ఇష్యూపై మంత్రి సబిత చర్చలు, కేటీఆర్ చెప్పినా ప్రిన్సిపల్ పట్టించుకోవట్లేదన్న స్టూడెంట్స్. మేడ్చల్ జిల్లా బోడుపల్లి అక్రమ కట్టడాలు కూల్చివేత, కార్పొరేటర్కు డబ్బులు ఇచ్చినా తొలగిస్తున్నారని ఆవేదన. సిటీ సర్కార్ బడిలో కనీస సౌకర్యాలు కరువు, టాయిలెట్స్ లేక విద్యార్థినుల అవస్థలు. మూడాలతో 3 నెలల తర్వాత పెళ్లి ముహూర్తాలు, ఒకే నెలలో వేలాది ఫంక్షన్లు, ఇప్పటికే హాళ్లన్నీ బుక్. డీటెయిల్స్ వస్తే హైదరాబాద్ గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అయితే ఆయనకు కొన్ని కండిషన్స్ పెట్టింది రాష్ట్ర హైకోర్టు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని, జైలు నుంచి విడుదలయ్యే టైంలో ర్యాలీలు నిర్వహించొద్దని చెప్పింది. 3 నెలల వరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని ఆదేశించింది. సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని రాజాసింగ్పై ఆగస్టు 25న పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. దీంతో ఆయన ఇన్ని రోజులు చెల్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ను వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భార్య ఉషాభాయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కౌంటర్ దాఖలు వేశారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ను వ్యతిరేకిస్తూ రాజాసింగ్ తరపు లాయర్ రవిచందర్ వాదించారు. పీడీ యాక్ట్ కింద నమోదైన కేసులను కొట్టివేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను రాజాసింగ్ తరపు లాయర్ ప్రస్తావించారు. రాజాసింగ్ వివాదాస్పద కామెంట్స్ చేస్తూ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఏజీ ప్రసాద్ వాదించారు. ఇప్పటికే ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లో 100కు పైగా కేసులు నమోదయ్యాయని కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు రాజాసింగ్కు బెయిల్ ఇస్తూ తీర్పు చెప్పింది. ఆయనపై పీడీ యాక్ట్ కింద నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. రాజాసింగ్ను ఇన్నాళ్ళు అక్రమంగా జైల్లో పెట్టారని ఆరోపించారు బీజేపీ స్టేట్ బండి సంజయ్. సీఎం, డీజీపీ దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ధర్మరక్షకులకు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందన్నారు సంజయ్. అమాయకులపై పీడీ యాక్టులు పెట్టడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని, సీఎం డైరెక్షన్లోనే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు సంజయ్. ఎమ్మెల్యే రాజాసింగ్ జైలు నుంచి రిలీజ్ కావడం, పీడీ యాక్ట్ ఎత్తేయడంతో ఆయన అనుచరులు, బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పార్టీ ఆఫీస్ దగ్గర పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. అడ్వకేట్ జనరల్ గారి ఆర్గ్యుమెంట్స్ కంక్లూడ్ అయిన తర్వాత ఈరోజు మా తరఫున సీనియర్ అడ్వకేట్ ఎల్ రవిచంద్ర గారు ఆర్గ్యుమెంట్ కంప్లీట్ చేశారు. ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత హానరబుల్ హైకోర్టు ఈరోజు రాజాసింగ్ గారిపై పెట్టినటువంటి పీడీ యాక్ట్ను కొట్టివేస్తూ ఆయనను వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా ఆర్డర్ రిలీజ్ చేశారు. ఆ ఆర్డర్తో పాటు కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కండిషన్లో భాగంగా ఈరోజు రాజాసింగ్ గారు రిలీజ్ అయిన వెంటనే ఎటువంటి ర్యాలీలు తీయడం కానీ, ఈరోజు బయటికి వెళ్ళిన సందర్భంగా ర్యాలీలు తీయడం కానీ, మీడియాను అడ్రస్ చేయకూడదని చెప్పి కండిషన్ పెట్టారు. రెండో కండిషన్ ఏంటంటే ఆయన ఫ్యామిలీ యొక్క ఇమీడియట్ 4 ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ అలాంగ్ విత్ అడ్వకేట్, అంటే నేను తప్ప ఎవరు కూడా ఆయనను అకంపెనీ చేయొద్దు రిలీజ్ తరించి. మూడో కండిషను ఆయన ఎటువంటి డెరగేటరీగా ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ ఇవ్వడం కానీ, అది సోషల్ మీడియాలో పెట్టడం కానీ చేయకూడదని కండిషన్స్ పెట్టడం జరిగింది. ఈ కండిషన్ నిజాం కాలేజీ విద్యార్థుల హాస్టల్ సమస్యపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మీటింగ్కు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఓయూవీసీ, నిజాం కాలేజీ ప్రిన్సిపల్ హాజరయ్యారు. హాస్టల్ కావాలంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలపై మంత్రి సబిత ఆరా తీశారు. సమస్యను పరిష్కరించాలని కేటీఆర్ సూచనతో మంత్రి సబిత హడావిడిగా అత్యవసర సమావేశం నిర్వహించారు. విద్యార్థుల హాస్టల్ వివాదంపై వివరాలను ఓయూవీసీ రవీందర్, నిజాం కాలేజీ ప్రిన్సిపల్ మంత్రికి అందించారు. అన్ని వివరాలు మంత్రికి ఇచ్చామని, రేపు ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్.
మరోవైపు హాస్టల్ వ్యవహారంపై ఇవాళ కూడా ఆందోళనలు చేశారు నిజాం కాలేజ్ విద్యార్థులు. హాస్టల్ సమస్యపై మంత్రి కేటీఆర్ స్పందించినా కాలేజ్ ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజ్లో పీజీ విద్యార్థులకు మాత్రమే హాస్టల్ సదుపాయం అంటూ ప్రిన్సిపల్ చేతులెత్తేశారని ఆరోపిస్తున్నారు స్టూడెంట్స్. తమకు హాస్టల్ సదుపాయంపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు యూజీ విద్యార్థులు. హాస్టల్ కావాలని ప్రొవైడ్ చేయాలని ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇది ఇప్పటి నుంచి కాదు, ఒక 1 month కంటే ముందు నుంచే స్టార్ట్ అయ్యింది ప్రొటెస్ట్. మేము ఎప్పటి నుంచో ప్రిన్సిపల్కి డిఫరెంట్ స్టూడెంట్ యూనియన్ నుంచి పంపించినాము లెటర్స్ అన్ని. కానీ పీజీ వాళ్ళకి ఇస్తామని కూర్చున్నారు. పీజీ వాళ్ళకి ఆల్రెడీ ఉస్మాన్ యూనివర్సిటీలో క్యాంపస్లో ఉంది, మళ్ళీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం ఏంటి అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇది క్వశ్చన్ చేయడానికి వెళ్తే మా పైన లాఠీ చార్జ్ చేయించి అరెస్ట్ చేయించారు పోలీస్ వాళ్ళతో. ఇది ఎక్కడ న్యాయమని క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు మేము సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మా ప్రాబ్లం పెద్దవాళ్ళ అథారిటీ, హైయర్ అథారిటీస్ వరకు రీచ్ అవ్వాలని. మేము వదిలేసింది క్లాసుల్ని మాత్రమే, చదువుని కాదు. సో సార్ వాళ్ళు వచ్చి చదువు చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఇది గత 10 రోజులుగా జరుగుతుంది. యాక్చువల్లీ గర్ల్స్ హాస్టల్ కావాలనేది గత 5 సంవత్సరాల నుంచి పోరాటం అవుతుంది. గత 10 రోజుల నుంచి మేము జరుపుతున్నా గానీ మాకు ఎవరు రెస్పాండ్ కాలేదు. అక్టోబర్ 31న మేము అక్కడ ధర్నా చేసాం రోడ్డు పైన. అది అయిపోయాక 5 days టైం ఇచ్చారు. 5 days టైం ఇచ్చాక నవంబర్ 4th రోజున మేము అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ చేసిన రోజు మా ప్రిన్సిపల్ మమ్మల్ని అరెస్ట్ చేయబడింది. ప్రిన్సిపల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అరెస్ట్ చేయమని, అలా అయిపోయింది. సో అది కాకుండా ఇంకా మాకు కేటీఆర్ సార్ ట్వీట్ చేశారు. ట్వీట్ చేశాక అఫీషియల్ నోటిఫికేషన్ ట్వీట్ చేసి ఇవ్వమని చెప్పారు, కానీ యూజీకా పీజీకా అని మాత్రం కన్ఫర్మ్ కాలేదు. సో మాకు యూజీ గర్ల్స్ కి హాస్టల్ కావాలని ఈ పోరాటం జరుగుతుంది. వారికి వసతి కావాలంటున్నారు. వాళ్ళేమి వేరే గొంతెమ్మ కోరికలో లేకపోతే ఇంకేదో కావాలో, ఇంద్ర భవనాలు కావాలో లేకపోతే ఇంకేదో కావాలంటలా, మాకు రక్షణ కల్పించే హాస్టల్ వసతి కావాలంటున్నారు. అది కూడా ఫన్నీ ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలోంచి కేటీఆర్ గారు ఆల్రెడీ బిల్డింగ్ అలాట్మెంట్ చేసిన తర్వాత, బిల్డింగ్ కట్టిన తర్వాత ఆ కట్టిన బిల్డింగ్ని పీజీ స్టూడెంట్స్ అని చెప్పి అనడమే నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే అది బాలికల కోసం ఇచ్చింది, అమ్మాయిల కోసం ఇచ్చిందే. అది యూజీకో పీజీకో అని కాదు, యూజీ స్టూడెంట్స్ పర్టికులర్గా ఇవ్వాలి. అంత తర్వాత పీజీ స్టూడెంట్స్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఆల్రెడీ ఉన్నది. అయినా ఇది అటానమస్ కాలేజ్, ఇది నిజాం కాలేజీ అటానమస్. నిజానికి వీసీ అండర్లో లేదు. వీసీ ఎందుకు దీని మీద డామినేట్ చేసి దాన్ని ఆపుతున్నాడో మాకు తెలియట్లా. ఇదేదో ఒక రకమైన డామినేషన్ లేకపోతే శాడిజం లాగా అనిపిస్తుంది. మేడ్చల్ జిల్లా బోడుపల్లు అక్రమ కట్టడాలను కూల్చారు అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కట్టడాలను వదిలి అన్ని సక్రమంగా ఉన్న తమ ఇళ్లను ఎందుకు కూల్చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. స్థానిక కార్పొరేటర్ చక్రపాణికి 1,90,000 రూపాయలు ఇచ్చినా ఇల్లు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఓ మహిళ. తమకు ఆత్మహత్య తప్ప మరో గత్యంతరం లేదన్నారు. కొంచెం మేము అంతా కంప్లీట్ అయిపోయిన 2 రోజులు అయితే మేము గృహప్రవేశం వేసుకుంటామన్నా. గృహప్రవేశం వేసుకుంటే మొత్తం ఇట్లా కొట్టేస్తే ఏ వరకు న్యాయమో అది. ఇలా పెయింట్ వేసుకోవడం మొత్తం అంతా అయిపోయింది. పర్మిషన్ లేకపోతే ఏది పెనాల్టీ ఇవ్వాలి, అంతేగాని ఇట్లా కూల కొట్టే వాళ్ళకి ఏమొస్తుంది అన్న. ఎన్ని పైలు ఇచ్చావు? కార్పొరేట్కి ఎన్ని పైలు ఇచ్చినావు? 1,60,000. మళ్ళీ మొన్న 30,000 తీసుకున్నాడు. పర్మిషన్ ఆల్రెడీ అప్లై చేసాము. పర్మిషన్ పాత పర్మిషన్. తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ కనబడడం లేదని ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది. అకాడమీ చైర్మన్ ఖాజా ముజిబుద్దీన్ గత 4 నెలలుగా ఆఫీస్కు రావడం లేదన్నారు సుఫీ ఉలామా కౌన్సిల్ ప్రతినిధులు. ఖాజా ముజిబుద్దీన్ మిస్ అయ్యారంటూ పీఎస్లో ఫిర్యాదు చేశారు. అంతర్జాతీయ ఉర్దూ భాష దినోత్సవం సందర్భంగా ఉర్దూ అకాడమీలో ఎలాంటి కార్యక్రమం నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సుఫీ ఉలామా కౌన్సిల్ ప్రతినిధులు. ఉర్దూ భాషపై అవగాహన లేని వ్యక్తికి ప్రభుత్వం చైర్మన్ పదవి కట్టబెట్టిందని విమర్శించారు. ఆయన ఆచూకు తెలుసుకోవాలని పోలీసులను కోరారు కౌన్సిల్ ప్రతినిధులు. वर्ल्ड उर्दू डे 9th नवंबर అల్లామా ఇక్బాల్ పోయిట్ అల్లామా ఇక్బాల్ బర్త్డే వరల్డ్ ఉర్దూ డే సెలబ్రేషన్ అనేది ఇవాళ ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ జరగాల్సి ఉండే. కేసీఆర్ గవర్నమెంట్లో మైనారిటీ అభివృద్ధి ఏం జరగలేదు. వక్ఫ్ బోర్డులో అక్కడ సిఓ ఇష్యూ నడుస్తుంది. ఉర్దూ అకాడమీలో చైర్మన్ ఆయన నామినేట్ అయ్యాడు, చైర్మన్ వస్తలేదు. ఇట్లానే మొత్తం డిపార్ట్మెంట్ పని జరగలేదు.
కాబట్టి కనీసం ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే మాత్రమే కనీసం సిగ్గు వస్తుందా ఏందో, లేకుంటే ఏమైనా చర్యలు తీసుకుంటే ఏమో ఒక ఆశతో మనం భాగ్యనగరంలో దెబ్బతిన్న రోడ్లపై ఎట్టకేలకు ఫోకస్ చేసింది జీహెచ్ఎంసీ. గత వానాకాలంలో కురిసిన వర్షాలకు నగరంలోని మెయిన్ రోడ్లతో పాటు బైలెన్స్ కాలనీలు, బస్తీలోని రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో గుంతలు పడిన రోడ్లపై జర్నీ చేయాలంటే నరకం చూస్తున్నారు పబ్లిక్. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున కంప్లైంట్ వచ్చినా పట్టించుకోలేదు బల్దియా పెద్దలు. తాజాగా రోడ్ల రిపేర్కు రెడీ అవుతున్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రహదారులకు రిపేర్లు చేయాలని డిసైడ్ అయింది బల్దియా. గ్రేటర్ పరిధిలో మొత్తం 9,103 కిలోమీటర్ల రోడ్లుంటే అందులో 803 కిలోమీటర్ల రోడ్ల మెయింటెనెన్స్ ప్రైవేటుకు ఇవ్వగా మిగతా వాటిని బల్దియానే చూస్తుంది. అయితే గడిచిన 6 నెలల పాటు కురిసిన వర్షాలకు చాలా రోడ్లు బాగా పాడయ్యాయి. వర్షాకాలం ముగియడంతో రోడ్ల రిపేర్లు, నిర్మాణం, కార్పెంటింగ్ పై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది. ఇటీవల పాడైన రహదారుల రిపేర్ కోసం 200 కోట్ల వరకు ఖర్చవుతాయని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ మాన్సూన్లో 30% అధిక వర్షాలు కురిసినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రేటర్లోని మెజారిటీ ప్రాంతాల్లో డాంబర్ రోడ్లు పాడయ్యాయి. గుంతలు, కంకర తేలడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో మీటర్ల వరకు రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. పాడైన రోడ్లు రిపేర్, అవసరం ఉన్న చోట్ల కొత్త రోడ్ల నిర్మాణానికి అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు ఇచ్చారు. గ్రేటర్లోని 6 జోన్లకు గాను 4 జోన్లలో 80 కోట్లు అవసరమని అంటున్నారు. ఇందులో శేర్లింగంపల్లి, కూకట్పల్లి జోన్లకు సంబంధించి 40 కోట్లు అవసరమని చెప్తున్నారు. గతంలో ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టేందుకు 80 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు. ఈ పనులకు టెండర్ ప్రక్రియ కూడా మొదలైంది. త్వరలో పనులు మొదలవుతాయంటున్నారు ఇంజనీరింగ్ అధికారులు. వర్షాలతో ప్రధాన, అంతర్గత రహదారులనే తేడా లేకుండా రోడ్లు ఖరాబయ్యాయి. పలు కాలనీలు, బస్తీల్లో పైప్ లైన్లు, భూగర్భ కేబుల్ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా తవ్విన రహదారుల స్థితిని బట్టి ప్యాచ్ వర్కులు, పునర్నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అంతర్గత రోడ్లు ఖరాబైన చోట వీలైనంత వరకు వాక్యూమ్ డీవాటర్డ్ సిమెంట్ కాంక్రీట్ రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు. ఇంతకు ముందు బీటీ రోడ్లు ఉన్న కాలనీలు, బస్తీల్లో కూడా కాంక్రీట్ రోడ్లు వేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి ప్రస్తుత ప్రభుత్వానికి గడువు ఉంది. ఈలోగా ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లొచ్చనే అభిప్రాయం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో సిటీ రోడ్లు దారుణంగా ఉంటే సర్కార్కు చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయంలో ఉన్నారు ప్రభుత్వ పెద్దలు. మున్సిపల్ శాఖ మినిస్టర్ కేటీఆర్ ఆదేశాలతో రోడ్లపై ఫోకస్ చేశారు బల్దియా అధికారులు. వచ్చే ఏప్రిల్ లోపే రోడ్ల రిపేర్ పనులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. రోడ్లు వేసిన కొన్ని రోజులకే వివిధ పనుల కోసం మళ్లీ వాటిని తవ్వుతున్నారు. దీంతో ఎక్కడ రోడ్డు వేయాలన్నా వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ నుంచి తప్పనిసరిగా ఎన్ఓసి తీసుకోవాలనే నిబంధన అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో తాగునీటి, సీవరేజ్ పైప్ లైన్ పనులు లేవని, వాటర్ బోర్డు, భూగర్భ విద్యుత్ కేబుళ్లు వేసేది లేదని టీఎస్ఎస్, పీడీసీఎల్ ఎన్ఓసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఒకవేళ ఆయా విభాగాల పనులు ఉంటే ప్రతిపాదిత పనులు పూర్తయిన తర్వాతే రోడ్డు వేస్తున్నారు. ఇన్నాళ్లకు రోడ్లపై బల్దియా అధికారులు ఫోకస్ చేయడంతో పబ్లిక్ చాలా వరకు తిప్పలు తప్పనున్నాయి. అయితే హడావిడిగా కాకుండా క్వాలిటీగా రోడ్లు వేస్తే ఎక్కువ కాలం ఉంటాయని అంటున్నారు సిటీ జనం. బాలికలు సవాళ్లను ఎదుర్కొనేలా సన్నద్ధం చేయాలన్నారు గవర్నర్ తమిళిసై. పిల్లల మనస్తత్వం భిన్నంగా ఉంటుందని, మన అభిప్రాయాలను వారిపై బలవంతంగా రుద్దకూడదన్నారు. విద్యా సంస్థల్లో బాలికలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖైరతాబాద్లో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బాలల హక్కులు, సమకాలీన సవాళ్లు అంశంపై జరిగిన సదస్సుకు హాజరయ్యారు గవర్నర్. More problems, challenges when they go into the society, when they are facing the same challenges. And as our chairman knows, when we were discussing about child and children who were sexually harassed in the institutions, so a great insight is needed for that. A great analysis is needed. The children are like white papers.
దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈడీ అధికారులకు వీడియో కాల్లో ఇంటి తాళాలు తీయమని తానే చెప్పారన్నారు. సోదాలో ఎంత డబ్బు దొరికిందో, ఏం స్వాధీనం చేసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ఈడీ అధికారులేదేనన్నారు. మైనింగ్, రాయల్టీకి సంబంధించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని చెప్పారు. తాము పారదర్శకంగా ప్రభుత్వ అనుమతులతో వ్యాపారం నిర్వహిస్తున్నామన్నారు. దర్యాప్తు సంస్థలకు సహకరించాలన్న ఉద్దేశంతోనే విదేశాల నుంచి వెంటనే వచ్చానని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చెప్పారు. వ్యాపారం చేస్తున్నాం, కూడా కాంపిటీ చేశారు. గ్రానైట్ ఇండస్ట్రీ దోస్తు ఈడీకి కానీ ఐటీకి కానీ చాలా మందికి కాంపిటీ చేశారు. మేము స్వాగతించాము. నిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదని చెప్పాము. వీఆర్ ఓపెన్గానే ఉన్నాం మేము. అందుకే ఈరోజు వారి దర్యాప్తు ఆ సంస్థ దర్యాప్తు చేసుకున్నందుకు అన్ని చెక్ చేశారు. గ్రానైట్ ఆఫీసర్ అన్ని చెక్ చేశారు. గ్రానైట్ క్వారీస్ అన్ని చెక్ చేశారు. గ్రానైట్ సంబంధించిన యాజమాన్య మంత్రులు అన్నింటిలో సోదా చేశారు. నేను కూడా దుబాయ్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే నేనే వీడియో కాల్ ఆన్ చేసి ఏమేమి ఓపెన్ చేయను అన్ని లాకర్లు నేనే ఓపెన్ చేయించాను. మా ఇంటి నేను తాళం లేకపోతే నేనే బ్రేక్ చేయమని చెప్పింది నేను లైవ్లో ఉన్నాను. అక్కడ ఈడీ ఆఫీసర్ ఉన్నాడు అక్కడ లైవ్లో. మా ఇంటి కాడ మా పిఏ ఉన్నాడు. నేను దుబాయ్లో ఉన్నాను. ఇమ్మీడియట్గా వీడియో కాల్ ఆన్ చేసి లాకర్ ఏ ఒట్లు ఓపెన్ చేయాలో నేను ఓపెన్ చేయించాను. ఇల్లు తాళాసులు లేవంటే ఇల్లు తాళాసులు నా దగ్గర ఉన్నాయి, మీరే బ్రేక్ చేసుకోమని చెప్పాను. క్లియర్గా ట్రాన్స్పరెన్సీ ఉన్నది, మొత్తం చెక్ చేసుకున్నారు. డెఫినెట్గా అది దర్యాప్తు చేరిద్దాం. ప్రభుత్వాన్ని పూర్తి సహకరిస్తాం మేము. ఆ దర్యాప్తు సంస్థలకు కంపల్సరీగా ప్రతి వాళ్ళు ఏం అడిగితే దాని ఇష్టం కూడా మా టోటల్ గ్రానైట్ ఇండస్ట్రీ మొత్తం కూడా రెడీ ఉన్నది. ఈడీ ఎందుకు ఎంటర్ అయిందంటే ఎప్పుడన్నా బయట దేశాల నుంచి ఇంటర్ డబ్బులు హవాలా తీసుకొచ్చారా, అప్పుడు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏమన్నా అక్రమంగా డబ్బులు నిల్వ ఉన్నాయా, అది ఇన్కమ్ ట్యాక్స్. రాయల్టీ పెరగడమా తగ్గడం అనేది స్టేట్ గవర్నమెంట్ సంబంధించి, దానికి ఇది సంబంధం లేదు. కాబట్టి అన్ని ఇందు సోదా తీసుకున్నారు. ఎంత క్యాష్ దొరికిందో వాళ్ళకి తెలవాలి, ఏమేమి ప్రాపర్టీ కూడా వాళ్ళ దగ్గర దొరకాలి. సో మేము మాత్రము ఎక్కడో దుబాయ్లో ఉండడం, ఇక్కడ సంస్థలు బాగున్నాయని చెప్పేసి పోయి 17 hours అయింది. డెఫినెట్గా హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో టీఎస్ఆర్టీసీ ఎంప్లాస్మెంట్ బస్సును లాంచ్ చేశారు అధికారులు. దిల్సుఖ్ నగర్ డిపో ఆధ్వర్యంలో హయత్ నగర్, కోటి, ఉప్పల్, మిథాని డిపో రూట్లో ఎంప్లాస్మెంట్ బస్సు సర్వీస్ నడుస్తుందని చెప్పారు. ప్రధాన రూట్లలోని బస్ స్టాప్లను క్లీన్ చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడటమే ఎంప్లాస్మెంట్ బస్సు ప్రధాన ఉద్దేశమన్నారు అధికారులు. ఇందులో భాగంగా దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ను క్లీన్ చేశారు సిబ్బంది. ఈ బస్సులో డ్రైవర్తో పాటు 2 స్వీపర్స్, 1 సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. కార్యక్రమంలో డివైఆర్ఎం కిరణ్, దిల్సుఖ్ నగర్ డిపో మేనేజర్ హరి, ఆర్టీసీ అధికారులు వేదవతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సికింద్రాబాద్లోని ఎస్ఎల్ బిల్డింగ్లో ఈ నెల 11న లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ప్రొసీజర్ను ప్రారంభిస్తామన్నారు 49 సెంటర్ డాక్టర్ జ్యోతి. కార్యక్రమానికి సినీ నటి ఆమని హాజరవుతారని చెప్పారు. హైదరాబాద్ సోమాజిగూడలో 49 సెంటర్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఆస్ట్రేలియా యూనివర్సిటీ సహకారంతో అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ను 50% రాయితీతో అందిస్తున్నామని తెలిపారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. సంతానం లేక బాధపడుతున్న మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు డాక్టర్ జ్యోతి. మన 49 ఆర్గనైజేషన్ 10 years యానివర్సరీ అన్నమాట ఈ నవంబర్ మంత్. సో దీంతో పాటు 10,000 హ్యాపీ కపుల్స్ మన ఆర్గనైజేషన్లో ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారు. సో ఈ సందర్భంగా ఈ జాయ్ఫుల్ మూమెంట్ మన 49లో 11th November ఈ ఫ్రైడే మన సెంటర్లో మీరు అందరికీ ఇన్వైట్ చేస్తున్నాం. ఆమని గారు వచ్చి మనకి ఐవీఎఫ్ ఫ్రీ క్యాంప్ 50% డిస్కౌంట్తో మేము అనౌన్స్ చేస్తున్నాం. ఎంతోమంది బాధపడే కపుల్స్ ఎస్పెషలీ అంటే కొందరు చాలామంది ఈ ఫర్టిలిటీ అనేది చాలా ఎక్స్పెన్సివా అని అనుకుంటారు. సో ఇటువంటి అయిన ప్రజలకి మన బెస్ట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ 49లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అక్రిడియేటెడ్ ల్యాబ్ అనమాట. సో సక్సెస్ రేట్ చూస్తే వీఆర్ ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఈ హైయెస్ట్ సక్సెస్ రేట్ని మన ప్రజలకి 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్లో ఐవీఎఫ్ అనేది 50% డిస్కౌంట్లో అనౌన్స్ చేస్తున్నాం. 1st November నుంచి 30th November వరకు అన్ని 49 ఆర్గనైజేషన్ 7 సెంటర్స్లో మన 30 ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ అనమాట, హైలీ క్వాలిఫైడ్ స్కిల్ డాక్టర్స్ విత్ ఎంబ్రియాలజీ టీమ్ ఆఫ్ 18 ఎంబ్రియాలజిస్ట్ మేమందరూ ఒక 49 సంతాన సేవ ఆర్గనైజేషన్ త్రూ. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా అధికార పార్టీకి ముందుగా గుర్తొచ్చేది ఆర్టీసీ కార్మికులు.
మొన్నటి మునుగోడు బైపోల్ ముందు కూడా ఆర్టీసీ కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత తమకిచ్చిన హామీలపై ఆందోళన చెందుతున్నారు కార్మికులు. పీఆర్సీతో పాటు టీఏడీఏలు యూనియన్ల పునరుద్ధరణ హామీలను వెంటనే నెరవేర్చాలంటున్నారు ఆర్టీసీ యూనియన్ లీడర్లు. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. గత ఉప ఎన్నికల టైంలోనూ ఆర్టీసీని ఆదుకుంటామని, కార్మికుల డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ పెద్దలు. మొన్నటి మునుగోడు బైపోల్ సమయంలో మరోసారి ఆర్టీసీ కార్మికులను మచ్చిక చేసుకుంది ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికులు యూనియన్ నేతలతో మాట్లాడారు. గతంలో ఇచ్చిన హామీల్లో ఒకటి రెండింటిని నెరవేర్చారు. ఎన్నికలయ్యాక ముఖ్యమైన డిమాండ్లను నెరవేర్చుతామని చెప్పారు నేతలు. మునుగోడు నియోజకవర్గంలో ఆర్టీసీ కార్మికుల ఓట్లు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. అందుకే బైపోల్కు ముందే వ్యూహాత్మకంగా ఆర్టీసీ కార్మికులతో చర్చించారు మంత్రులు. 1-2 సార్లు బేగంపేట సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని మరీ బుజ్జగించారు. ఇప్పుడు ఎన్నికల్లో పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో తమకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ఇందులో ప్రధానంగా పీఆర్సీ, 2 డిఏలు, బాండ్ అమౌంట్స్ త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు. కేటీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, అన్న మీ అందరికి కూడా మేము ఒక మాట ఇచ్చినాం, ప్రభుత్వం ఇచ్చిన మాటని తూచా తప్పకుండా చేస్తాం. ఇప్పుడే మీ పీఆర్సీ 100% అమలు అవుతుంది, తక్షణం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. మీకు యూనియన్ల పునరుద్ధరణ జరుగుతుంది. ఇదే కాకుండా భవిష్యత్తులో కూడా ఇంకా మీకు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా దశల వారీగా అన్ని కూడా సంస్థను ఆదుకుంటామని చెప్పడం మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పినాం. గతంలో తమ డిమాండ్ల సాధన కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని అంటున్నారు కార్మిక సంఘాల నేతలు. అనుకోకుండా వచ్చిన మునుగోడు బైపోల్తోనే సర్కారు పెద్దలు తమతో చర్చించారని కార్మిక వర్గాల్లో టాక్. ఆర్టీసీ యూనియన్లకు తోడు లెఫ్ట్ పార్టీలు కూడా అధికార పార్టీకి మద్దతిచ్చాయి. గతంలో కార్మిక సంఘాల నేతలను టార్గెట్ల పేరుతో వేధించారనే విమర్శలున్నాయి. దీంతో కార్మికుల సమస్యలు పట్టించుకునేవారే కరువయ్యారు. సంక్షేమ బోర్డులు పెట్టినా ఏమాత్రం ఉపయోగం లేదని అంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం యూనియన్లను రీస్టోర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. ఈరోజు ఈ సమాఖ్య మునుగోడులో 1200 కార్మికులను పెట్టుకునే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గెలుపోవడం శాసిస్తున్నాం. మా సమస్యలు పరిష్కారంగా ఉంటే రాబో జనరల్ ఎలక్షన్లో ఇదే పంత మీద అన్ని నియోజకవర్గాల్లో సమాఖ్యను ఏర్పాటు చేసి మా మద్దతు ఎవరికి తేలుస్తాం అని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ముందుకు పోతాం. ఇట్లా లెఫ్ట్తో ఒత్తిడి తెస్తాం. మా సమాఖ్య కాకుండా రేపు జేఏసీ ఉంది, ఆ ఎంప్లాయీస్ ఉంది, ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తాం, సమస్య పరిష్కరించుకుంటాం. లేకుంటే జనరల్ ఎలక్షన్లో ఆర్టీసీ కార్మికుల తలాక చూపిస్తాం. మునుగోడులో అధికార పార్టీ గెలుపు తర్వాత తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ఉన్నారు ఆర్టీసీ కార్మిక సంఘాలు. మరోవైపు ప్రభుత్వం ఏం చేస్తుందోననే ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతుంది. హైదరాబాద్లో మెట్రో రైల్ ఆర్టీసీ అనుసంధానంపై చర్చలు నడుస్తున్నాయి. ఎప్పటి నుంచో మెట్రో ఆర్టీసీలో ఒకే పాస్తో జర్నీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై మెట్రో ఉన్నతాధికారులు ఆర్టీసీతో మాట్లాడుతున్నారు. త్వరలోనే మెట్రో ఆర్టీసీ మధ్య ఒప్పందం కుదురుతుందని అంటున్నారు అధికారులు. కంటెంట్ పాస్ వస్తే ప్రధాన రూట్లలోనే వెళ్లే వారికి కలిసి రానుంది. హైదరాబాద్లో రోజు లక్షల మంది ఒక చోటు నుంచి మరో చోటుకు జర్నీ చేస్తుంటారు. ఇందుకోసం ప్రధానంగా ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో వెళ్తుంటారు. పెరుగుతున్న ట్రాఫిక్తో చాలా మంది మెట్రోలో వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే మెట్రో స్టేషన్స్కు రావాలంటే ఆటో లేదా పర్సనల్ వెహికల్స్ వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రయాణికులకు అదనపు భారమవుతున్నాయి. దీంతో ఎప్పటి నుండో మెట్రో ఆర్టీసీ కంబైన్డ్ పాస్ ఉంటే బాగుంటుందని పబ్లిక్ నుంచి డిమాండ్ వినిపిస్తోంది. త్వరలోనే హైదరాబాద్ మెట్రో రైల్, ఎల్ఎన్టీ సంస్థ, ఆర్టీసీ కలిపి పాస్ తీసుకొచ్చేందుకు చర్చిస్తున్నారు. కోవిడ్ పాండమిక్ తో మెట్రో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. ఇప్పుడు మళ్లీ కోవిడ్ కు ముందున్న రద్దీ ఉంటోంది. మెట్రోలో రోజుకు 3.5 లక్షల మంది రైడర్షిప్ నమోదవుతోంది. ఇటు గ్రేటర్ పరిధిలో ఆర్టీసీలో ప్రతిరోజు 18 నుంచి 20 లక్షల మంది జర్నీ చేస్తుంటారు. అయితే మరింత మందిని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు ఆకర్షించేందుకు మెట్రో రైల్ సంస్థతో కలిసి ముందుకు వెళ్లేందుకు డిస్కస్ చేస్తున్నారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. మెట్రో రైల్ 3 ప్రధాన మార్గాల్లో ఉన్న ప్రధాన బస్ స్టేషన్స్ ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఎంజీబీఎస్, లక్డీ కపూల్, జేబీఎస్, ఉప్పల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ప్యారడైజ్, అమీర్పేట్, కూకట్పల్లి, జేఎన్టీయూ, జూబ్లీ చెక్ పోస్ట్, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి రద్దీ ఏరియాల్లో ఉండే బస్ స్టాండ్స్తో కలిపి ఆర్టీసీ బస్సులను నడపాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా 69 కిలోమీటర్ల మేర ఉన్న మెట్రో ప్రధాన ఏరియాల్లోని ఆర్టీసీ బస్సులను ఆపరేట్ చేయనున్నారు. ఇప్పటికే మెట్రో రైల్ సంస్థ ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా ఫీడర్ సర్వీసులను నడిపేందుకు ప్లాన్ చేశారు. కానీ కంబైన్డ్ పాస్తో ఈజీగా ట్రావెల్ చేసేలా పాస్ తెస్తే మరింత మంది ప్రయాణికులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు మళ్లే అవకాశం ఉంటుంది.
ఇక మెట్రో దిగే దగ్గర ఉన్న బస్ స్టాప్ల నుంచి శివారు ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ బస్ సర్వీసులను పెంచనున్నారు. ఇప్పటికే 28 డిపోల నుంచి అదనపు బస్సులను నడిపేందుకు ప్లాన్స్ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే బెంగళూరు, ముంబై నగరాల్లో మెట్రో, ఆర్టీసీ కంబైన్డ్ పాసులు అమల్లో ఉన్నాయి. సిటీలో ప్రస్తుతం పర్సనల్ వెహికల్స్ వినియోగం పెరిగింది. దీంతో పబ్లిక్ కు ట్రాఫిక్ కష్టాలు ఎక్కువయ్యాయి. మెట్రో, ఆర్టీసీ కంబైన్డ్ పాస్ వస్తే మెజారిటీ పీపుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు ఇంట్రెస్ట్ చూపించే ఛాన్స్ ఉంది. ఇటు ప్రయాణికుల సంఖ్య పెరిగితే రెండు సంస్థలకు ఆదాయం పెరగనుంది. ఫ్యాషన్ వాక్లో అదరగొట్టారు మోడల్స్. లేటెస్ట్ హెయిర్ కట్స్, మేకప్ లుక్స్ను ప్రజెంట్ చేశారు. గచ్చిబౌలిలో కొత్తగా ఏర్పాటైన ఇంటర్నేషనల్ లగ్జరీ బ్యూటీ సెల్ను లాంచ్ సందడి చేశారు. రానున్న వెడ్డింగ్ సీజన్ కోసం బంజారా హిల్స్లో ఓ డిజైనర్ ఎగ్జిబిషన్ ఫ్రీ లాంచ్ ఈవెంట్ షో నిర్వహించారు. అప్కమింగ్ హీరోయిన్స్ బ్యూటిఫుల్ డిజైనర్ డ్రెస్లు, ఎక్స్క్లూసివ్ జ్యువెలరీని ప్రదర్శించారు. మోడర్న్ అమ్మాయిలు టెస్ట్కు తగ్గట్టుగా బ్రైడన్ శారీస్, లెహంగా డ్రెస్సులు, ఇండో వెస్టర్న్ డ్రెస్సులతో మెరిశారు మోడల్స్. డిజైనర్ ఎక్స్పోలో ముంబై, ఢిల్లీ, కోల్కతా, రాజస్థాన్, హైదరాబాద్, బెంగళూరు నుంచి వచ్చిన ఫ్యాషన్ డిజైనర్లు తమ లేటెస్ట్ కలెక్షన్స్ను ఎగ్జిబిట్ చేశారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో టీఎస్ఆర్టీసీ ఎన్ఫోర్స్మెంట్ బస్సును లాంచ్ చేశారు అధికారులు. దిల్సుఖ్ నగర్ డిపో ఆధ్వర్యంలో హయత్ నగర్, కోటి, ఉప్పల్, మిథాని డిపో రూట్లో ఎన్ఫోర్స్మెంట్ బస్ సర్వీస్ నడుస్తుందని చెప్పారు. ప్రధాన రూట్లలోని బస్ స్టాప్లను క్లీన్ చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడడమే ఎన్ఫోర్స్మెంట్ ప్రధాన ఉద్దేశమన్నారు అధికారులు. ఇందులో భాగంగా దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ను క్లీన్ చేశారు సిబ్బంది. ఈ బస్సులో డ్రైవర్తో పాటు 2 స్వీపర్స్, 1 సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. కార్యక్రమంలో డివైఆర్ఎం కిరణ్, దిల్సుఖ్ నగర్ డిపో మేనేజర్ హరి, ఆర్టీసీ అధికారులు వేదవతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.